లేదే. ఏ నాయకుడైనా కానీ ఎక్కడికక్కడ మీ నాయకత్వంలోనే మేము నడిచినమే. నేను ఏం లబ్ధి పొందినా 2014, 19, 24 మధ్యలో మూడోసారి పోటీ చేసి రెండోసారి రాష్ట్రంలోనే అంత మెజార్టీతో గెలిచినప్పటికీ కూడా రాజకీయాలు నాకు వద్దు అన్నాను అంటే మానసికంగా నన్ను మీయటాటి వాళ్ళు ఎంతమంది నన్ను ఇబ్బందుల పాలు చేసింటే, అగౌరవ పాలు చేసింటే, అవమానపడి ఉంటే నేను రాజకీయం వద్దునని అర్థం చేసుకోండి. నేను అది ఎక్కడ కూడా బయట పడలా. కారణం ఏంటంటే 81,500 మెజార్టీతోటి గిద్దలూరు నియోజకవర్గానికి ఒక గొప్ప పేరు తెచ్చినారు. అన్నా రాంబాబుకు ఒక మంచి పేరు తెచ్చినారు. అందరూ కష్టపడితేనే, నాయకులందరూ కష్టపడితేనే, కార్యకర్తలందరిని కష్టపడితేనే ఇంత మెజార్టీ వచ్చినది, నాకు ఆ గౌరవం దక్కినదనేటువంటి భావనతోటి మీరు ఎవరు ఏమి నన్ను వ్యక్తిగతంగా మాట్లాడినా, కులం ప్రకారం దూషించినా, ఇంకొకటి దూషించినా పడ్డనే తప్ప నాకేం అసమర్థున్నై కాదు, భయపడి కాదు. లేదా 2024 సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గిద్దలూరులోనే పోటీ చేస్తానని చెప్పినానంటే భయపడి నేనేం అన్నింటికి రావాలని కాదు. గెలుపోవటములు ప్రజలు ఇష్టం, ప్రజల తీర్పు ఏ రీతికి ఉన్న ఇబ్బంది ఏం లే. నాకు ఆ ధైర్యం ఎందుకు ఉన్నింది? నేను తప్పుడు పని చేయలేదు కాబట్టి నాకు ఆ ధైర్యం ఉన్నింది. అందుకని నేను ఆడ పోటీ చేసేదానికి సంసిద్ధత వ్యక్తపరిచిన. కానీ నాయకుడు ఆదేశాల ప్రకారం ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఈరోజు సూటిగా మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా. ఇన్ని సంవత్సరాలు మనము కలిసి తిరిగినాం కదా, తప్పుడు విధంగా తప్పుడు మాటలు నా మీద ఆ రీతిగా అభాండం వేస్తుంటే ఏ ఒక్కళ్ళు కూడా ఖండించకపోవడం అనేది మీరే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఏం జరిగినా ఇంతే కదా మీరు చేయబోయేది? ఇదేనా మీ రాజనీతిజ్ఞత? ఇదేనా మీ యొక్క ఆలోచన విధానం? ఎంతవరకు గౌరవం, ఎంతవరకు సమంజసం? నేను తప్పు చేసింటే మీరు కూడా మెదలకుండా ఉన్నా కానీ దాన్ని మాట్లాడేదానికి లేదు నాకు కూడా. కానీ నేను తప్పు చేయకుండా నన్ను ఆ రీతిగా అతను విమర్శిస్తూ ఉంటే కనీసం మీరు ఖండించకపోవడం అనేది ఎంతవరకు న్యాయము, ఎంతవరకు కరెక్టు? నేనేమి ఇప్పుడు ఆ డయాస్ మీద ఉన్నారు, నేను మాట్లాడుతున్నా, ఈరోజు డయాస్ మీద ఉన్నారు, ఉన్న వాళ్ళల్లో ఎంతమంది నిజంగా పార్టీకి కట్టుబడి ఉన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా గుండెలు చీల్చుకుంటే లోపల జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కనపడుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు కనపడుతుందని మాట్లాడతారే. మీరు గిద్దలూరు నియోజకవర్గంలో ఫ్యాన్ గుర్తు మార్కాపురం వచ్చేటోడికేమో ఇంకొక పార్టీనా? 2024లో ఎంతమంది మీరు మార్కాపురం వచ్చి అన్నా రాంబాబు ఓటమి కోసం కృషి చేయలేదు మీరు? ఇదే మీ పార్టీ విధానము? ఎంతవరకు ధర్మం ఇది? పోనీ ఇంకొకొద్దరు ఆ నియోజకవర్గంలోనే ఉన్నారు కదా, అన్నా రాంబాబు మీరు వ్యతిరేకించిండ్రు, గౌరవ నాగార్జున రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి పంపించినారు, ఏమాత్రం గెలిపించింది ఆయన్ని? మీరు ఆయన ఓటమికి కూడా కొందరు కృషి చేసినారు కదా. ఏమంత మీరు పార్టీ పేరు చెప్పి, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం ఎందుకు? అంత నీచపు బతికెందుకు? ఉంటే పార్టీలో నిజాయితీగా ఉండాలా. గిద్దలూరులో అయినా, మార్కాపూర్లో అయినా, ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉండండి. లేదు ఆడొక పార్టీ ఈడొక పార్టీ అంటే అంతకన్నా నీచత్వం ఇంకోటి లేదు. గిద్దలూరులో ఉన్నోళ్ళు మార్కాపురం వచ్చి తెలుగుదేశం పార్టీకో లేకపోతే ఇంకో దానికో అంటారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి పోయి ఇక్కడేమో తెలుగుదేశం అని అక్కడికేమో వైఎస్ఆర్ అంటారు. ఎంతవరకు ధర్మం అండి ఇదే? ఎంతవరకు మర్యాద? అందరినీ నేను డ్రామాలు మానుకోండి. ఇప్పటికైనా మీలా దుర్బుద్ధి ఏంది? అన్నా రాంబాబును మళ్ళీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు గిద్దలూరు పంపుతారేమో, ఇయాల్టి నుంచే రాంబాబుని ఇటుకు రాకుండా చేయాలనే కదా మీ దుర్బుద్ధి, దురాలోచన. ఇవన్నీ ఏం ఆపలేరు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు గిద్దలూరు నియోజకవర్గంలో అన్నా రాంబాబును పంపిస్తే అన్నా రాంబాబు ఆడికి వస్తాడు, అసమర్థుడు ఏం కాదు. ఆయన ఆదేశాలు ఏమిస్తే అదే చేస్తాడు. కానీ నా వ్యక్తిగత కోరిక, నేను అది కూడా చెప్తా ఉన్నా, ఇక్కడ 2024 సంవత్సరంలో నాకు వద్దు అంటుంటే మళ్ళా రాజకీయంగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చి ఇక్కడ నిలబెట్టినారు కాబట్టి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే ఎత్తుక్కోవాలి, ఎక్కడైతే అవమానపడ్డామో అక్కడే ఆ అవమానాన్ని మళ్ళా తీర్చుకోవాలనేటువంటి దృక్పథంతో నేను మార్కాపూర్లో పోటీ చేసేదానికే సిద్ధంగా ఉన్నా. కానీ విధివశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు గిద్దలూరు పొమ్మని చెప్తే వచ్చేదానికి కూడా మీ ఉడత బెదిరింపులకు భయపడి రాకుండా పోయేది అనేది మాత్రం జరగని పని. నాయకుడు ఏం ఆదేశిస్తే అది చేస్తా. ఇప్పటికైనా మీ అందరు కూడా ఆలోచన చేసుకోండి. మంచిగా పార్టీ సిద్ధాంతాల ప్రకారం యాడైనా ఒకే పార్టీ అనే విధానం ఉంటే ఉండండి, లేకపోతే